హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 39. మిహిరా అనురాగ్ పెళ్ళైపోవడంతో అతను చెబుతానన్న గుడ్ న్యూస్ గురించి మిహిరా అడిగింది. అప్పుడు అనురాగ్ ఏదో చెప్పబోతుండగా ఒక్కసారిగా ఆ కన్వెన్షన్ హాల్ మొత్తం పొగతో నిండిపోయింది. దాంతో సడన్గా ఏదో డౌట్ వచ్చిన వీరా వెంటనే మిహిరా అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని అనురాగ్ కూడా అనుమానంగా పక్కనే ఉన్న మిహిర కోసం చూశాడు. కానీ ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. దాంతో షాక్ అయిన అనురాగ్ వెంటనే మిహిరా మిహిరా అని అరుస్తూ ఉండగా వెంటనే అలర్ట్ అయిన వీరా క్లోజ్ ద డోర్స్ అని గట్టిగా అరిచాడు. అప్పటికే ఆ హాల్ బయట ఉన్న వీరా మనుషులు వెంటనే డోర్స్ క్లోజ్ చేశారు. 2 నిమిషాల్లో అక్కడున్న స్మోక్ విండోస్ ద్వారా బయటికి వెళ్ళిపోవడంతో అందరూ మెల్లగా తేరుకుంటూ కళ్ళు నులుముకొని చుట్టూ చూశారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు. వీరా, అనురాగ్, సుబ్బు మాత్రం అంతా తిరుగుతూ మిహిర కోసం వెతుకుతున్నారు. కానీ ఎక్కడా మిహిర జాడ కనిపించలేదు. అప్పుడు వీరా దగ్గరికి వచ్చిన అనురాగ్, నీకు ఇక్కడున్న వాళ్లలో మిహిరాని మిస్ అవుతుందని ఎలా తెలుసు అని సూటిగా చూస్తూ అడిగాడు. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ నువ్వు లేదా మిహిర. నాకెందుకో మిహిర ప్రెగ్నెంట్ గనక తననే కిడ్నాప్ చేస్తారనిపించింది అని సిన్సియర్గా చెప్పేశాడు వీరా. ఆ మాట వినగానే చంద్రకాంత్, అన్వేష్, అతిథి షాక్ అయ్యారు. ఏంటి, తను ప్రెగ్నెంట్ రాగ్ అని ఆశ్చర్యంగా అడిగాడు చంద్రకాంత్. అవును తాతయ్య, తను ప్రెగ్నెంట్. ఆ విషయం హ్యాపీగా ఇక్కడే అనౌన్స్ చేయాలనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగింది అని టెన్షన్గా అన్నాడు అనురాగ్. పర్వాలేదు, వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళుండరు అనురాగ్. మనం తలా ఒక దిక్కు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు దొరకొచ్చు. ఇక డిస్కషన్ చేస్తూ ఉండడం కన్నా తనని వెతకడం బెటర్ అంటూనే బయటికి పరిగెత్తాడు వీరా. దాంతో అనురాగ్, సుబ్బు కూడా బయటికి వెళ్ళి తలో దిక్కు పరిగెత్తారు. కానీ అప్పటికే ఆమెను తీసుకెళ్లిన వాళ్ళు మాయమైపోయారు. ఇక కన్వెన్షన్ హాల్లో ఇదేంటి ఇలా జరిగింది, అసలే తను ప్రెగ్నెంట్ అంటున్నారు. పాపం తనని కిడ్నాప్ చేసిన వాళ్ళు తనని ఎలా ట్రీట్ చేస్తారో ఏమో, ఎంత ఇబ్బంది పడతారో. నేనైనా తనను జాగ్రత్తగా చూసుకుని ఉండాల్సింది అని మనసులో అనుకుంది హరిణి. మరోవైపు అతిథి కూడా టెన్షన్ పడుతూ, ఛా, నేను మొన్ననే మిహిరను ఇంట్లోకి రానిచ్చి ఉండుంటే ఇంత హడావుడిగా పెళ్లి జరిగేది కాదు. ఇలా కిడ్నాప్ చేసి ఉండేవాళ్ళు కూడా కాదు. తను ప్రెగ్నెంట్ అని ముందే తెలిసి ఉంటే నేను తనని ఆ రోజే ఇంట్లోకి రానిచ్చేదాన్ని. ఎవరు ఏది సరిగ్గా చెప్పరు. నేను చేసే చిన్న చిన్న పొరపాట్లకు మాత్రం నన్నే బ్లేమ్ చేస్తారు అని విసుగ్గా అక్కడున్న సోఫాలో కూర్చుంది అతిథి. అరే అన్వేష్, ముందు మనం ఇట్లా సైలెంట్గా ఉంటే ఏమీ జరగదు. నువ్వు వెంటనే మనకున్న పలుకుబడితో ఏదో ఒకటి చెయ్యి. లేదంటే మిహిరా, తనతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా మనకి దక్కకపోవచ్చు అని టెన్షన్గా చెప్పాడు చంద్రకాంత్. అసలు ఇదంతా ఏంటి డాడీ? ఈ కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు అని ఏం అర్థం కాక అడిగాడు అన్వేష్. దాంతో ఇక తప్పక తనకు తెలిసిన విషయాలు, అలానే తనను కిడ్నాప్ చేస్తే అనురాగ్ వాళ్ళు వచ్చి ఎలా సేవ్ చేసింది, మిహిర వల్ల వీరా తనను వదిలేసింది, అన్ని విషయాలను చెప్పాడు చంద్రకాంత్. అంతా విన్న అన్వేష్ షాక్ అవుతుంటే, ఏంటిది మావయ్య గారు, ఇంత జరిగినా కూడా మీరు మాకు ఏమీ చెప్పరా అని అడిగింది అతిథి. ఎలాగూ సేఫ్గానే వచ్చేసాం కదా, అందుకే మీ అందరినీ టెన్షన్ పెట్టడం ఎందుకులే అనుకున్నాం అని చెప్పాడు చంద్రకాంత్. దాంతో ఆమె సైలెంట్ అయ్యింది. వెంటనే అన్వేష్ సెంట్రల్ మినిస్టర్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. దాంతో సెంట్రల్ మినిస్టర్ నుంచి స్టేట్ మినిస్టర్కి, స్టేట్ మినిస్టర్ నుంచి పోలీసులకి వెంటనే ఫోన్లు వెళ్ళాయి. సిటీ మొత్తం పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడి వెహికల్స్ అక్కడే చెక్ చేస్తున్నారు. మరోవైపు సిటీ అంతా తిరుగుతూ ఉన్నారు అనురాగ్, వీరా, సుబ్బు. ఇక చివరికి ముగ్గురు ఒకచోట చేరగా, మనం ఎంత తిరిగినా వేస్ట్ అనురాగ్. వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలుసు. ఇప్పటికే వాళ్ళు సిటీ దాటిపోయి ఉంటారు. కాబట్టి మనం వాళ్ళున్న ప్లేస్కే వెళ్ళడం బెటర్ అని చెప్పాడు వీరా. కానీ సిటీ అంతా పోలీసులు గాలిస్తున్నారు కదా, వాళ్ళు ఎలా తప్పించుకొని ఉంటారు అని అడిగాడు సుబ్బు. వాళ్ళు తప్పించుకోవాలనుకుంటే ఈ పోలీసులు ఒక అడ్డు కాదు సుబ్బు. వాళ్ళు పరాయి దేశానికి చెందిన వాళ్ళు. ఎంత ప్లానింగ్ లేకుంటే మన దేశంలోకి ఎంటర్ అయ్యి ఇంత నాన్సెన్స్ క్రియేట్ చేస్తూ ఉండుండొచ్చు. సో వీరా చెప్పిందే కరెక్ట్. మనం వాళ్ళు ఉన్న ప్లేస్కి డైరెక్ట్గా వెళ్దాం అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో సరే అని తల ఊపాడు సుబ్బు. వెంటనే వీరా రియాక్ట్ అవుతూ, సుబ్బు గారు, ఏమీ అనుకోకుంటే మీరిక్కడే ఉండిపోండి, మేమిద్దరం వెళ్తాం
అని చెప్పాడు. అతను ఎందుకు అలా అన్నాడో అర్థం కాని సుబ్బు అయోమయంగా చూస్తే నుదురు చిట్లించిన అనురాగ్, నువ్వు తననెందుకు వద్దంటున్నావు వీరా అని అడిగాడు. యాక్చువల్లీ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా క్రిటికల్గా ఉంది. తను హ్యాండిల్ చేయలేడేమోనని నా డౌట్. మనం మిహిరను సేవ్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఈ ఇష్యూలో సుబ్బుకు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ తనను సేవ్ చేయడం మనకి ఇబ్బంది అవుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు అని చెప్పాడు వీరా. అది కూడా నిజమే అని అనుకున్న సుబ్బు, ఓకే మీరిద్దరూ వెళ్ళండి, నేను ఉండిపోతాను అని చెప్పాడు. లేదు, తను లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్ళినా కూడా నాకు ఆ పని సక్సెస్ అవ్వదు, తనని కూడా తీసుకెళ్దాం, నేను తనని చూసుకుంటాను అని చెప్పాడు అనురాగ్. లేదు లేరా, వీరా చెప్పింది కూడా కరెక్టే కదా, నేను మీకు సపోర్ట్ ఇవ్వాలి కానీ బర్డెన్ అవ్వకూడదు. ముందు మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళి మిహిరను అంతకన్నా జాగ్రత్తగా తీసుకొని రండి అని చెప్పాడు సుబ్బు. ఆ మాటతో కన్విన్స్ అయిన అనురాగ్ సరే అని చెప్పి వీరాతో పాటు మిహిర కోసం బయలుదేరాడు. ఇక సుబ్బు అక్కడి నుంచి తిరిగి కన్వెన్షన్ హాల్కి వచ్చేసరికి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. దాంతో వెంటనే హరిణికి ఫోన్ చేశాడు సుబ్బు. హరిణి కాల్ లిఫ్ట్ చేయగానే, ఏంటి కన్వెన్షన్ హాల్ దగ్గర ఎవరూ లేరు, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగాడు సుబ్బు. ఆ మాటతో అందరం రాఘు వాళ్ళ ఇంటికి వచ్చేసాం సుబ్బు, ఇంకా అక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాం అని అంది హరిణి. అవును కదా, మిహిరా మిస్ అయిన డిస్టర్బెన్స్లో నేను ఆ విషయమే అర్థం చేసుకోలేకపోయాను, అంతా బ్లైండ్గా ఉంది హరిణి అని బాధగా అన్నాడు సుబ్బు. అతని ఫీలింగ్ను క్లియర్గా అర్థం చేసుకున్న హరిణి, బాధపడకు సుబ్బు, నువ్వే ఇలా ఉంటే అనురాగ్ పరిస్థితి ఏంటి చెప్పు, ఇంతకీ మిహిర్ గురించి ఏదైనా తెలిసిందా అని అడిగింది హరిణి. లేదు, అనురాగ్ వాళ్ళు మిహిరను వెతుక్కుంటూ వెళ్లారు అంటూ తమ మధ్య జరిగిన డిస్కషన్ గురించి తనతో చెప్పాడు సుబ్బు. సరే అయితే నువ్వు కూడా రాఘు వాళ్ళ ఇంటికి వచ్చేసేయ్, ఇక్కడ అందరూ టెన్షన్గా ఉన్నారు అని చెప్పింది హరిణి. సరే అని ఫోన్ పెట్టేసిన సుబ్బు రాఘు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. మరోవైపు వీర అనురాగ్ కూడా కారులో బయలుదేరారు. ఇప్పుడు మనం వాళ్ళని ఎక్కడికని వెళ్ళి వెతకాలి అని అడిగాడు అనురాగ్. వాళ్ళు ఉండే ప్లేస్ నాకు తెలుసని చెప్పాను కదా, నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు బంగాళాఖాతంలో షిప్లో ఉండుండొచ్చు. మనకు దగ్గరగా ఉన్న సముద్రం అదే కాబట్టి మనం వాటికి దగ్గరలో ఉండే పోర్ట్ ఏరియాల్లో వెతికితే సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనం మనకి దగ్గరగా ఉండే పోర్ట్ ఏరియాను చెక్ చేసుకోవాలి అని కార్ డ్రైవ్ చేస్తూ అన్నాడు వీరా. ఆ మాటతో వెంటనే ఫోన్లో దగ్గరగా ఉన్న పోర్ట్ ఏరియాని సెర్చ్ చేశాడు అనురాగ్. యానాం, వైజాగ్, చెన్నై ప్రస్తుతం ఈ 3 ప్లేసెసే దగ్గరగా ఉన్నాయి అని చెప్పాడు అనురాగ్. ఓకే, మనం ముందుగా యానాం వెళ్దాం అని చెప్పి కారును డైరెక్ట్గా తన ఇంటికి పోనిచ్చాడు వీరా. అది చూసి, ఇదేంటి ఈ టైంలో ఇక్కడికి తీసుకొచ్చావు అని అర్థం కానట్లుగా అడిగాడు అనురాగ్. నువ్వురా ముందు అని చెప్పి ఆ కారును అలానే వదిలేసి ఇంట్లోకి పరిగెత్తాడు వీరా. అతని వెనుకే అయోమయంగానే అయినా అనురాగ్ కూడా పరిగెత్తాడు. లోపలికి వెళ్ళి వెంటనే 2 గన్స్ తీసుకొని పాకెట్లో పెట్టుకొని వాటిలో ఒక గన్ అనురాగ్కి ఇస్తూ, ఇది నీ సేఫ్టీ కోసం ఉంచుకో, అత్యంత అవసరమైతే తప్ప దీన్ని యూజ్ చేయకు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు వీరా. అదంతా చూస్తున్న అనురాగ్కి ఓ పక్క టెన్షన్గా, మరో పక్క అక్కడ మిహిర ఎలా ఉందో అని భయంగా కూడా అనిపించింది. ఇంతలో పెద్దగా గాలి శబ్దం వినిపించడంతో, హెలికాప్టర్ వచ్చేసినట్లుంది అనురాగ్, పైకి వెళ్దాం పదా అంటూ ఆ ఇంటి టెర్రస్ మీదకి పరిగెత్తాడు వీరా. ఈ గ్యాప్లోని ఇదంతా ఎప్పుడు చేశాడు ఈ మనిషి అని అనుకున్న అనురాగ్ కూడా వీరా వెనకే పరిగెత్తాడు. అప్పటికే హెలికాప్టర్ ల్యాండ్ అవడంతో ఇద్దరూ అందులోకి ఎక్కగానే హెలికాప్టర్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. గాలిలో నుంచి దూరం అవుతున్న బిల్డింగ్ వైపు చూస్తూ, ఇంత స్పీడ్గా పర్మిషన్ ఎలా వచ్చింది వీరా అని అడిగాడు అనురాగ్. పర్మిషన్ అడిగితే రావడానికి టైం పట్టొచ్చు, అడగకుండా వెళ్తే మాత్రం ఎవరేం చేస్తారు అని నిర్లక్ష్యంగా అన్నాడు వీరా. ఆ మాటతో ఒక్క ఇల్లీగల్ పని చేసిన వాడికి ఇంకొక 4 చేయడంలో పెద్ద తప్పేమీ కనిపించదేమో అని మనసులోనే అనుకున్నాడు అనురాగ్. సరిగ్గా గంటలో యానాంలో ఓ ఇంటి మీద హెలికాప్టర్ ఆగింది. వెంటనే ఆ ఇద్దరూ దిగి కిందకు వచ్చేసరికి వాళ్ల కోసం కార్ రెడీగా ఉంది. ఆ తర్వాత ఇద్దరూ ఆ కార్ ఎక్కి పోర్టుకి వెళ్లారు. అక్కడ వాళ్ల కోసం స్పీడ్ బోట్ కూడా రెడీగానే ఉంది. గడిచిన 2 గంటల్లో ఇక్కడి నుంచి ఎన్ని బోట్స్, ఎన్ని షిప్స్ వెళ్ళాయి అని అక్కడున్న ఒక పర్సన్ను అడిగాడు వీరా. ఒకటి శ్రీలంక వెళ్తున్న షిప్ వెళ్ళింది,
అండ్ మరొకటి చెన్నై వెళ్లే షిప్ వెళ్ళిందన్నా అని చెప్పాడు అక్కడున్న వ్యక్తి. దాంతో వెంటనే అనురాగ్ వైపు చూసి అతనికి మిహిర ఫోటో చూపించు అని చెప్పాడు వీరా. దాంతో అనురాగ్ వెంటనే తన మొబైల్ తీసి మిహిర ఫోటోను అతనికి చూపించాడు. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఇటువైపు ఏమైనా కనిపించిందా అని అడిగాడు వీరా. కనిపించిందన్నా, పెళ్లి కూతురు గెటప్లో ఉంది. తను శ్రీలంక వెళ్లే షిప్లో వెళ్ళింది. ఆమెను పట్టుకొని ఓ 2 ఆడవాళ్లు ముందు, వెనక 4 మగాళ్ళు ఉన్నారు అని చెప్పాడు ఆ వ్యక్తి. ఓకే, వెంటనే శ్రీలంక వెళ్లే దారిలో పోనివ్వు అంటూనే స్పీడ్ బోట్ ఎక్కాడు వీరా. వెనకే అనురాగ్ కూడా ఎక్కుతూ ఇక్కడ వీరా పలుకుబడి, అతని ప్లానింగ్, అతని ఆలోచనలు అన్నీ చూసేసరికి అతనికి మరోసారి వీరాపై మంచి ఒపీనియన్ కలిగింది. మరోవైపు షిప్లో మిహిర కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టారు. వచ్చిన దగ్గర నుండి అదే పనిగా అరుస్తూ ఉండడంతో ఆమె నోటికి ప్లాస్టర్ కూడా వేశారు. సచ్చినోళ్ళు, వీళ్ళు నన్ను పట్టుకొచ్చారేంటి? అనురాగేమో ఏదో గుడ్ న్యూస్ చెబుతానన్నాడు. ఆ గుడ్ న్యూస్ ఏంటో ఏమో. అసలు వీళ్ళు నన్ను ఈ షిప్లో ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను ఎక్కడున్నానో అనురాగ్ వీరా కనిపెట్టగలుగుతారా లేదా? నా చిన్నప్పటి ఫ్రెండ్ నాకు ఈ మధ్యనే కలిశాడు. నేను శుభ్రంగా హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నాను అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయిందేంటి అని మనసులోనే ఏడుస్తూ ఉంది మిహిర. ఇంతలో షిప్లో ఉన్న ఒక సూట్ రూమ్లో నుండి ఓ 3 వ్యక్తులు అక్కడికి వచ్చారు. వాళ్ళని చూస్తూనే అప్పటి వరకు మిహిరకు కాపలాగా ఉన్న అందరూ వాళ్లకు సెల్యూట్ చేశారు. వాళ్ళందరికీ కళ్ళతోనే రిప్లై ఇచ్చి, ఈ అమ్మాయేనా ఆ మోసలాడి మనవడి భార్య అని అడిగాడు రాణా. అవును బాస్, తను ప్రెగ్నెంట్ అని తెలిసింది అని చెప్పింది అక్కడే ఉన్న ఒక లేడీ. ఓ వెరీ గుడ్, అయితే మనకు మంచి రిజల్ట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు రాణా. అవును, ఈ ఇండియన్స్కి లేడీస్ అంటేనే ఒక ఎమోషన్. ఇక అందులోనూ ప్రెగ్నెంట్ లేడీస్ అంటే చాలు, ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారు అని నవ్వుతూ అన్నాడు అశోక్. అంతేకాదు, ప్రెగ్నెంట్ లేడీస్ జోలికొస్తే మనల్ని ఏం చేయడానికైనా సిద్ధపడతారు అని చెప్పాడు మిత్ర. ఆ మాటతో నుదురు చిట్లిస్తూ, ఏంటి మమ్మల్ని భయపెడుతున్నావా అని అడిగాడు రాణా. ఉన్న నిజం చెబుతున్నాను అని చెప్పాడు మిత్ర. అయినా ఎవడొస్తాడో రానివ్వు, ఇంకో 3 గంటల్లో మనం బోర్డర్ దాటి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మనల్ని ఎవడు ఏమీ చేయలేడు. ఈసారి మనకు నిజం తెలిసిన తర్వాతనే ఈ అమ్మాయిని వదిలిపెడతాను, లేదంటే ఈ అమ్మాయి చావు మన చేతుల్లోనే ఉంది అని గట్టిగా చెప్పాడు రాణా. ఆ మాటతో మిత్ర, అశోక్ సైలెంట్ అయ్యారు. అప్పుడు మిహిర వైపు ఒక డీప్ లుక్ ఇచ్చిన రాణా, ఆ అమ్మాయి నోటుకున్న ప్లాస్టర్ తీసేయండి అని చెప్పాడు. దాంతో కంగారు పడిపోయిన అక్కడ లేడీ గార్డ్, నో బాస్, తను చాలా గొడవ చేస్తుంది. ఆ అమ్మాయి గొడవ ఎంతలా ఉందంటే ఆ సౌండ్ ఇంకా మా చెవుల్లో రీసౌండ్ వస్తుంది అని చెప్పింది. పర్వాలేదు, అదంటే పబ్లిక్ ప్లేస్, ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని అరిచుంటుంది. ఇప్పుడు తను ఎంత అరిచినా తనను సేవ్ చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు కదా, ఈ మహాసముద్రంలో ఎవరూ రారు కూడా. సో ఆ విషయం తనకు బాగా తెలుసు కనుక అరవదులే, ఇక ఆ ప్లాస్టర్ తీసేయండి అని చెప్పేసి తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయాడు రాణా. ఆ తర్వాత అశోక్, మిత్ర ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని వాళ్ళిద్దరూ కూడా అందరికీ జాగ్రత్తలు చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారు. మరోవైపు స్పీడ్ బోట్లో నుంచొని బైనాక్యులర్లో చూస్తూ నుంచున్న వీరా బోట్ నడిపే వ్యక్తికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అనురాగ్ కూడా చుట్టుపక్కలే సీరియస్గా చూస్తూ ఉన్నాడు. ఆ సముద్రంలో కనుచూపు మేర ఎక్కడ చూసినా నీళ్లు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఇంతలో వీరా, లెఫ్ట్ సైడ్ ఓ షిప్ కనిపిస్తుంది, ఫాస్ట్గా అటుపోనివ్వు అని బోట్ నడిపే వ్యక్తికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. దాంతో బోట్ స్పీడ్ పెరిగింది. వీరా చేతిలో ఉన్న బైనాక్యులర్ను కంగారుగా తీసుకొని అనురాగ్ కూడా అటువైపు ఆత్రంగా చూశాడు. అక్కడ చాలా అంటే చాలా ఒక చిన్న చీమలాగా ఏదో కదులుతున్నట్టు కనిపించింది. వెంటనే వీరా, అనురాగ్ ఇద్దరూ లైఫ్ జాకెట్స్ వేసుకున్నారు. చూడనురాగ్, మన మెయిన్ మోటివ్ మిహిరను సేఫ్గా తీసుకురావడం, సో దాని మీదనే ఫోకస్ పెట్టాలి అని గుర్తు చేశాడు వీరా. ఓకే అన్నట్లు తల ఊపాడు అనురాగ్. అదే సమయంలో మిహిర ఉన్న షిప్లో నుంచి బైనాక్యులర్లో చూస్తున్న ఒక గార్డ్,
ఏదో స్పీడ్ బోట్ ఇటుగా దూసుకొని వస్తుంది, అలర్ట్ అని అరిచాడు. దాంతో మరో ఇద్దరు కూడా బైనాక్యులర్లో చూడడం స్టార్ట్ చేశారు. అవును, ఆ బోట్ మనల్నే టార్గెట్ చేస్తుంది అని చెప్పిన ఒక వ్యక్తి షిప్ నడిపే వ్యక్తికి స్పీడ్గా వెళ్ళమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. కానీ వితిన్ మినిట్స్లోనే వీరా వాళ్ళ బోట్ ఆ షిప్ దగ్గరికి వచ్చింది. దాంతో వెంటనే ఇద్దరు వ్యక్తులు ఆ బోట్లోకి దుక్కి అనురాగ్ వీరాపై అటాక్ చేశారు. వాళ్ళిద్దరిని క్షణంలో కొట్టి నీళ్ళల్లో పడేసిన వీరా వెంటనే తాడు సహాయంతో ఎదురుగా ఉన్న షిప్లోకి వెళ్ళాడు. అతను ఎలా వెళ్ళాడో చూసిన అనురాగ్ కూడా అదే పద్ధతి ఫాలో అవుతూ షిప్లోకి వెళ్ళేసరికి వీరాని నలుగురు వ్యక్తులు చుట్టుముట్టి కనిపించారు. వాళ్లతో వీరా ఫైట్ చేస్తుంటే అనురాగ్ గబగబా లోపలికి వెళ్ళి మిహిర కోసం వెతకబోతుండగా ఇంతలో ఒక లేడీ మిహిర తలపై గన్ పెట్టి అక్కడికి తీసుకొచ్చింది. అతన్ని చూడగానే రాగ్ అని గట్టిగా అరిచింది మిహిర. ఆ అరుపు విని ఆమె వైపు చూసిన అనురాగ్ వీరా ఇద్దరూ షాక్ అవుతూ నో, తననేం చెయ్యొద్దు అని గట్టిగా అరిచారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అనురాగ్ వీరా ఇద్దరు మిహిరను రక్షించగలుగుతారా? నిధి రహస్యాన్ని తెలుసుకోకుండా వాళ్ళు మిహిరను వదిలిపెడతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.